హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా రైతు సోదరులకు ముఖ్య గమనిక ఏంటంటే, మిరప నారు వేసుకున్న వాళ్ళకి గత 4 రోజుల నుంచి వర్షాలు ఆగకుండా అయితే కురుస్తున్నాయి. ఈ వర్షాలకు మనం నారు ఎలా కాపాడుకోవాలి? ముందుగా అయితే మన నారు మట్టులో ఇలాగైతే నీళ్లు నిల్వ ఉండకూడదు. నీళ్లు నిల్వ ఉంటే కనుక వేరుకుళ్ళుడు వచ్చేస్తుంది. వేరుకుళ్ళుడు వచ్చి నారైతే చనిపోవడం జరుగుతుంది. రెండవది, మనం ఒక గంట సేపు అయినా వర్షం గ్యాప్ ఇచ్చిందనుకోండి, ఏదో ఒక మందు అంటే ఫంగిసైడ్స్ మందే స్ప్రే చేసుకోవాలి. ఈ ఆగకుండా కురుస్తున్న వర్షాలకి ఫంగిసైడ్ ఎక్కువ వస్తుంది. వేరుకుళ్ళుడు కాండం కుళ్ళుడు అయితే వచ్చేస్తుంది. అందుకోసమనే ఫంగిసైడ్ మందులు అయితే స్ప్రే చేసుకోవాలి. ఒక గంట గ్యాప్ ఇచ్చిన మందులు స్ప్రే చేసుకోవాలి. మూడవది, మనం పురుగులకు కూడా అంటే పైన పురుగులు కూడా కట్ చేస్తున్నాయి. వాటి కోసం కూడా పురుగు మందులు అయితే స్ప్రే చేసుకోండి. ఏదో ఒకటి అంటే ట్రైజర్ కానీ డెలిగేట్ కానీ చిన్న చిన్న మందులు ఉంటాయి. ఆరోన్ జెట్ అని సిద్ధ అగ్రిటెక్ వాళ్ళది ఏదో ఒక మందు అయితే స్ప్రే చేసుకోవాలి. ఇలా స్ప్రే చేసుకుంటే మనం నారు చనిపోకుండా అయితే కంట్రోల్ చేయగలం. ఇప్పటివరకు అయితే మన నారు అయితే ఇలా ఉంది. నేను నారు వేసుకొని జూలై 11కి వేసాను. ఇవాళ 21, 11 రోజులు అయితే అవుతుంది. 11 రోజులు నారు అంటే 4 రోజులు అవుతుంది. పైన గ్రెయిన్ మ్యాటు చీరలు తీసేసి 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి రోజు అయితే వర్షం కురుస్తూనే ఉంది. మన నారైతే కొంత అయితే చనిపోవడం జరుగుతుంది. నేను కూడా చూపిస్తాను అది. ఇవాళ 4 రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి కాండం కుళ్ళుడు అయితే వచ్చేస్తుంది. వేరు కుళ్ళుడు లేదు కానీ కాండం కుళ్ళుడు అయితే వచ్చేస్తుంది. చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఇలా అయితే నారులో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు మనం నారు కాపాడుకోకపోతే తర్వాత తోట వేసేటప్పుడు చాలా ఇబ్బందులు అయిపోతాయి. నారు సరిపోక అప్పుడు మొక్కలు బయట నుంచి మొక్కలు తీసుకురావాలంటే ఒక మొక్కకి రూపాయి, రూపాయిన్నర, ₹2 పెట్టి తీసుకొచ్చే అవసరం కూడా మనకు ఏర్పడుతుంది. అందుకోసమనే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇది. అందుకోసమనే ఇప్పుడే మనం కాపాడుకోవాలి. దీని మీద అయితే కొంచెం షెడ్ అయితే వేద్దామని ట్రై చేశాను, కాకపోతే కుదరలేదు. అప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షంలో వేసినా ఇంకా ఇబ్బంది అయిపోతుందని వేయలేదు. ఇదిగో చూసుకోవచ్చు మీరు, నారైతే చనిపోవడం జరిగింది. చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇదిగోండి చూసుకోవచ్చు. ఇదిగోండి నార అక్కడికైతే చనిపోతూనే ఉంది. మరీ ఎక్కువ వర్షం పట్టి చనిపోతుంది కావచ్చు. కాకపోతే రోజు మనం మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ ఎప్పుడో ఒకసారి మందులు అయితే స్ప్రే చేస్తూనే ఉండాలి. ఓకే అండి, బాయ్.